హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లింకింగ్ వర్బ్స్ గురించి డీటెయిల్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వర్బ్ అంటే మనకు అందరికీ తెలిసినట్టుగా ఒక పని, క్రియ అని. మరి ఈ వర్బ్‌లోని మళ్ళీ టైప్స్ ఉన్నాయన్నమాట. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అలాగే మోడల్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్ అని రకరకాల వర్బ్స్ ఉన్నాయి. ఈ వర్బ్స్ అన్నిటి గురించి మనం క్లియర్‌గా తెలుసుకోకుంటే మనకు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ రాదు. ఎస్పెషల్లీ లింకింగ్ వర్బ్స్ గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి చూద్దాం లింకింగ్ వర్బ్స్ అంటే ఏంటో. లెట్స్ గెట్ స్టార్టెడ్. లింకింగ్ వర్బ్స్ అంటే ఆ పేరులోనే ఉన్నట్టుగా ఇవి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. లింక్ చేస్తూ ఉంటాయి. దేన్నంటే సబ్జెక్ట్‌ని యాడ్జెక్టివ్‌తో గాని, మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్‌తో కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు లుక్ అన్న వర్డ్ చూద్దాం. లుక్ అంటే ఏంటి? చూడడం అని. లుక్ అంటే చూడడం. దే వర్ లుకింగ్ అట్ మీ. వాళ్ళు నా వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారనమాట. అంటే ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. అంటే ఇక్కడ లుక్ అంటే ఒక యాక్షన్‌ని తెలుపుతుంది. యూ లుక్ లైక్ యువర్ మామ్. యూ లుక్ లైక్ యువర్ మామ్. అంటే ఇక్కడేంటి? ఇక్కడ యూ లుక్ లైక్ యువర్ మామ్ అంటే ఇక్కడ చూడడం అని కాదు. కనిపిస్తున్నావు నువ్వు అలా అని. అంటే ఇక్కడ లుక్ అనే వర్డ్ ఎటువంటి యాక్షన్‌ని తెలపట్లేదు. నువ్వు అలా కనిపిస్తున్నావు అని చెప్పడానికి యూజ్ చేయబడుతూ ఉంది. అంటే ఇక్కడ లుక్ అనే వర్డ్ యూ అన్న సబ్జెక్ట్‌ని మదర్ లైక్ ఎ మదర్ అన్న ఫ్రేజ్‌తో కనెక్ట్ చేస్తూ ఉంది. అంటే ఈ వర్డ్ యొక్క పని ఇక్కడ ఏంటి కనెక్షన్ అంటే లింక్ చేయడం మాత్రమే. ఎటువంటి యాక్షన్‌ని తెలపట్లేదు. సో, ఇటువంటి వర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకు ఇంగ్లీష్‌లో. ఆ వర్డ్స్ ఏంటంటే అపియర్, సీమ్, టేస్ట్, స్మెల్ వీటిని ఏవి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేయొచ్చు, ఏవి చేయకూడదు అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. సో, లుక్ అన్న వర్డ్‌తో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేసిక్‌గా వేర్ ఆర్ యూ లుకింగ్? ఎక్కడ చూస్తున్నావు? యూ లుక్ లైక్ యువర్ మామ్ అంటే నువ్వు మీ అమ్మలా కనిపిస్తున్నావు. యూ లుక్ గ్రేట్ అంటే చాలా బాగున్నావు అని. ఇక్కడ యూ అన్న సబ్జెక్ట్‌ని తర్వాత గ్రేట్ అన్న యాడ్జెక్టివ్‌ని లుక్ అన్న వర్డ్ అన్న లింకింగ్ వర్బ్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంది. సో, చాలా బాగా కనిపిస్తున్నావు అంటే బాగున్నావు అని చెప్పడానికి యూ లుక్ గ్రేట్ అంటున్నాం. ద రోడ్స్ లుక్ వెరీ ఐసీ. ఎలా కనిపిస్తున్నాయి రోడ్స్? దే లుక్ ఐసీ. ఐసీ అంటే ఏంటి? మంచుతో కూడి ఉన్నాయి అని. ఐసీ అనేది ఒక యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ ద రోడ్స్ అన్న సబ్జెక్ట్‌ని, ఐసీ అన్న యాడ్జెక్టివ్‌ని, లుక్ అన్న వర్డ్ అన్న లింకింగ్ వర్బ్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంది. సో, ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే లింకింగ్ వర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్‌కి ద డ్రెస్ లుక్స్ నైస్ ఆన్ యూ. ద డ్రెస్ లుక్స్ నైస్ ఆన్ యూ అంటే ఈ డ్రెస్ నీకు బాగా కనిపిస్తుంది అని. ఇట్ లుక్స్ లైక్ రెయిన్. ఇట్ లుక్స్ లైక్ రెయిన్ అంటే వర్షం వచ్చేలా ఉంది. అంటే వర్షం వచ్చేలా కనబడుతుంది అని. సో, ఇట్ లుక్స్ లైక్ రైన్ అనొచ్చు. లేకపోతే ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ లుక్ అనే వర్డ్ అనే లింకింగ్ వర్బ్ రెయిన్ అన్న ఇంకొక నౌన్‌ని సబ్జెక్ట్‌తో కనెక్ట్ చేస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇంకొక ఫ్రేజ్‌ని సబ్జెక్ట్‌తో కనెక్ట్ చేస్తుంది. ఇట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. అంటే అలా కనపడుతుంది అని చెప్పడానికి లుక్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో, ఇక్కడ లుక్ అనేది కేవలం ఒక లింకింగ్ వర్బ్ మాత్రమే. నెక్స్ట్ అపియర్. అపియర్ అన్న వర్డ్‌ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. హి అపియర్స్ టు బి అన్‌ఫ్రెండ్లీ. హి అపియర్స్ టు బి అన్‌ఫ్రెండ్లీ. హి ఈస్ అపియరింగ్ అనకూడదు. ఇక్కడ చాలా మటుకు లింకింగ్ వర్బ్స్ అనేవి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చెయ్యం. కొన్ని యూజ్ చేయొచ్చు, కొన్ని యూజ్ చేయకూడదు. సో, హి అపియర్స్ టు బి అన్‌ఫ్రెండ్లీ అంటే అతను ఎలా కనిపిస్తాడు? అంటే అన్‌ఫ్రెండ్లీగా కనిపిస్తాడు. అంటే మనుషుల్లో కలిసే వ్యక్తిలాగా కనపడడు. హి అపియర్స్ టు బి. ఇక్కడ అపియర్స్ టు బి అంటే హి సీమ్స్ టు బి అనే అర్థం. అలా కనిపిస్తారు అని చెప్పడానికి ఇక్కడ అపియర్స్ టు బి అంటున్నాం. సో, ఇక్కడ అపియర్స్ అంటే యాక్షన్ వర్బ్ కాదనమాట. ఎటువంటి పనిని తెలుపదు. అలా కనిపిస్తారు అని చెప్పడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. కాబట్టి దీన్నేమంటాం లింకింగ్ వర్బ్. హి అపియర్స్ టు బి అన్‌ఫ్రెండ్లీ.
హి అపియర్స్ టు బి ఎ జెంటిల్‌మన్. అతను ఎలా కనిపిస్తాడు? ఒక జెంటిల్‌మన్‌లా కనిపిస్తాడు. దేర్ అపియర్స్ టు బి ఎ మిస్టేక్. అక్కడేదో ఒక మిస్టేక్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంతేగాని దేర్ ఈజ్ అపియరింగ్ అనకూడదు. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ వర్బ్ కాదు. లింకింగ్ వర్బ్. సో, అలా కనిపిస్తుంది అని చెప్పడానికి దేర్ అపియర్స్ టు బి, దేర్ సీమ్స్ టు బి అని కూడా అనొచ్చు. అలా కనిపిస్తుంది అని చెప్పండి ఇట్ అపియర్స్ సో. దే హావ్ ఆల్ లెఫ్ట్. వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఇట్ అపియర్స్ సో. అలా అలా కనిపిస్తూ ఉంది. లేకపోతే అలా అనిపిస్తుంది అని చెప్పడానికి ఇట్ అపియర్స్ సో. లేకపోతే సో ఇట్ అపియర్స్ అని కూడా చెప్పొచ్చనమాట. ఇట్ అపియర్స్ టు మీ వి నీడ్ టు మేక్ సమ్ చేంజెస్. ఇట్ అపియర్స్ టు మీ అంటే నాకనిపిస్తుంది. ఏమని? సో, ఇట్ అపియర్స్ టు మీ అని చెప్పి థట్ అని చెప్పైనా చెప్పొచ్చు. లేకపోతే ఇట్ అపియర్స్ టు మీ థట్ వి నీడ్ టు మేక్ సమ్ చేంజెస్ అనొచ్చు. ఇట్ అపియర్స్ టు మీ వి నీడ్ టు మేక్ సమ్ చేంజెస్. కొన్ని మార్పులు చేయాలని నాకు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుందని చెప్పాలంటే ఇట్ అపియర్స్ టు మీ అని చెప్పి తర్వాత మన అభిప్రాయాన్ని చెప్పొచ్చనమాట. నెక్స్ట్ రిమైన్. రిమైన్ అన్న వర్డ్ కూడా లింకింగ్ వర్బ్. అంటే రిమైన్ అంటే ఉండిపోయింది, మిగిలిపోయింది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. హి రిమైన్డ్ సైలెంట్. అతను సైలెంట్‌గా ఉండిపోయాడు. హి రిమైన్డ్ సైలెంట్. ఇట్ రిమైన్స్ ఎ సీక్రెట్. అది ఒక సీక్రెట్‌గానే ఉండిపోతుంది. సో, రిమైన్ హియర్ అంటిల్ ఐ గెట్ బ్యాక్. ఇక్కడే ఉండు నేనొచ్చేదాకా అని చెప్పడానికి రిమైన్ హియర్ అంటిల్ ఐ గెట్ బ్యాక్. సో, నెక్స్ట్ సీమ్. సీమ్ అనేది కూడా ఒక లింకింగ్ వర్బ్. దీన్ని కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేయము. హి ఆఫెన్ సీమ్స్ యంగర్. అతను తరచూ ఎలా కనిపిస్తుంటాడు? చిన్నవాడిలా కనిపిస్తుంటాడు. అంటే అలా కనిపిస్తుంటాడు అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ సీమ్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. సో, కనిపిస్తూ ఉన్నారు, అనిపిస్తూ ఉంది అని చెప్పేటప్పుడు అది ఎటువంటి యాక్షనే తెలపదు కాబట్టి అది ఒక లింకింగ్ వర్బ్. సో, హి ఆఫెన్ సీమ్స్ అనాలి కానీ, అతను అలా కనిపిస్తూ ఉన్నాడు అని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో హి ఈస్ సీమింగ్ అని చెప్పకూడదు. సో, హి సీమ్స్ టు బి యంగర్ లేకపోతే హి ఆఫెన్ సీమ్స్ యంగర్ అని కూడా అనొచ్చు. సో, యూ సీమ్ టైర్డ్. యూ సీమ్ టైర్డ్ అంటే నువ్వు అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. లేకపోతే యూ సీమ్ యాస్ ఇఫ్ యూ ఆర్ టైర్డ్. నువ్వు యూ సీమ్ అని చెప్పి యాస్ ఇఫ్ తర్వాత యూ ఆర్ టైర్డ్. ఎలా కనిపిస్తున్నావు? యాస్ ఇఫ్ యూ ఆర్ టైర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ సీమ్స్ దట్ షీ కాంట్ కమ్. ఆమె రాలేనట్టుగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ దట్ అని చెప్పి మన ఒపీనియన్‌ని మనం చెప్పొచ్చు. ఇట్ సీమ్స్ దట్ నాకనిపిస్తుంది ఏమని? ఇట్ సీమ్స్ దట్ షీ కాంట్ కమ్. ఇట్ సీమ్స్ దట్ షీ కెన్ కమ్. ఇట్ సీమ్స్ దట్ షీ కెన్ అటెండ్. ఇలా చెప్పొచ్చనమాట. లేకపోతే ఇట్ సీమ్స్ టు మీ దట్ అని కూడా చెప్పొచ్చు. నాకేమనిపిస్తుందంటే అని చెప్పడానికి ఇట్ సీమ్స్ టు మీ దట్ ఇట్ సీమ్స్ టు మీ దట్ హి ఈజంట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. అతను నీకు సరైన వ్యక్తి అని నాకు అనిపించట్లేదు. లేకపోతే ఇట్ ఈజంట్ ద రైట్ జాబ్ ఫర్ యూ. అది నీకు కరెక్ట్ జాబ్ అని నాకు అనిపించట్లేదు. సో, ఇట్ సీమ్స్ టు మీ దట్ అని అంటే నాకేమనిపిస్తుందంటే అని చెప్పడానికి ఇట్ సీమ్స్ టు మీ దట్ అని చెప్పి మన ఒపీనియన్‌ని మనం చెప్పొచ్చనమాట. దే హావ్ ఆల్ గాన్. సో, ఇట్ సీమ్స్. అందరూ వెళ్ళిపోయారు అనిపిస్తుంది. మన ఒపీనియన్ ఏదైతే ఉందో స్టేట్‌మెంట్ అది ఇచ్చేసి అలా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో, ఇట్ సీమ్స్ అంటే అలా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ నాట్ అంటే అలా అనిపించట్లేదు. ఇట్ సీమ్స్ సో అంటే అలా అనిపిస్తుంది అని ఇలా చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ సీమ్ అనేది కూడా ఒక లింకింగ్ వర్బ్. నెక్స్ట్ బికమ్. బికమ్ అంటే మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే ఐ వాంట్ టు బి ఏ డాక్టర్ అని. అంటే డాక్టర్‌గా అవ్వాలి అనే అర్థంతో బికమ్‌ని యూజ్ చేస్తుంటామనమాట. షీ బికేమ్ ఫ్యాట్ అంటే ఆమె బొద్దుగా తయారైంది అని చెప్పడానికి షీ బికేమ్ ఫ్యాట్, షీ బికేమ్ థిన్ డ్యూ టు హర్ హెల్త్ హజార్డ్స్. ఆమె ఆరోగ్య కారణాల వల్ల ఆమె అలా తయారైంది, అలా మారింది అని చెప్పడానికి మనం ఆ అర్థంతో మనం బికేమ్‌ని యూజ్ చేసి అంటే బికేమ్ అంటే పాస్ట్ టెన్స్. హి హాస్ జస్ట్ బికమ్ ఎ ఫాదర్. అతను తండ్రి అయ్యాడు. అంటే తండ్రిగా మారాడు. అతను తండ్రి అయ్యాడు అని చెప్పడానికి ఏం యూజ్ చేస్తున్నామంటే బికమ్‌ని యూజ్ చేస్తున్నాం. హి హాస్ జస్ట్ అంటే ఈ వర్డ్స్ అనేవి ఏంటి? ఎటువంటి యాక్షన్‌ని తెలుపవు. అతను అలా అయ్యాడు. ఆమె అలా మారింది.
అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తున్నామనమాట. సో, హి హాస్ జస్ట్ బికమ్ ఎ ఫాదర్. హి హాస్ బికమ్ సిక్. అతను రోగిగా మారాడు. అనారోగ్యంతో అంటే అతను అనారోగ్యం బారిన పడ్డాడు అని చెప్పడానికి హి హాస్ బికమ్ సిక్, ఇల్ ఇలా చెప్పొచ్చు. దే బికేమ్ టీచర్స్. వాళ్ళు టీచర్స్ అయ్యారు. సో, ఇట్ వాస్ బికమింగ్ మోర్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద సిట్యుయేషన్స్. లేకపోతే ఇట్ వాస్ బికమింగ్ మోర్ డిఫికల్ట్ అంటే ఇంకా కష్టంగా తయారవుతుంది. పరిస్థితి క్షీణిస్తూ ఉంది అని చెప్పడానికి ఇట్ వాస్ బికమింగ్ మోర్ డిఫికల్ట్. సో, కొన్ని వర్డ్స్ అనేవి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేయొచ్చనమాట. సో, ఇట్ వాస్ బికమింగ్ మోర్ డిఫికల్ట్ లేకపోతే షీ వాస్ బికమింగ్ కన్‌ఫ్యూజ్డ్. ఆమె కన్‌ఫ్యూజ్డ్‌గా మారుతూ ఉంది. షీ వాస్ బికమింగ్ కన్‌ఫ్యూజ్డ్. యూ ఆర్ బికమింగ్ కన్‌ఫ్యూజ్డ్. ఇలా మనం ఈ లింకింగ్ వర్బ్స్‌ని యూజ్ చేయొచ్చనమాట. సౌండ్. సౌండ్ అంటే శబ్దం అని అందరికీ తెలిసిందే. అది ఒక నౌన్. మరి ఈ సౌండ్‌ని లింకింగ్ వర్బ్‌గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. థాట్ సౌండ్స్ లైక్ ఎ గుడ్ ఐడియా. అది ఒక మంచి ఐడియా అనిపిస్తుంది. లేకపోతే ఐడియాగా కనిపిస్తూ ఉంది అని చెప్పడానికి ఇక్కడ సౌండ్స్, థాట్ సౌండ్స్ లైక్ ఎ గుడ్ ఐడియా అంటున్నాం. దట్ ఈస్ సౌండింగ్ కాదు. థాట్ సౌండ్స్ అలా అనిపిస్తుంది అని చెప్పడానికి థాట్ సౌండ్స్. యువర్ జాబ్ సౌండ్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సౌండ్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది నీ జాబ్. లేకపోతే నువ్వు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది అని చెప్పడానికి యువర్ జాబ్ సౌండ్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. హి సౌండ్స్ వెరీ డిప్రెస్డ్. అతను చాలా డిప్రెస్డ్‌గా అనిపిస్తున్నాడు. షీ సౌండ్స్ కూల్. ఆమె కూల్‌గా అనిపిస్తూ ఉంది. సో, ఇలా మనం సౌండ్‌ని ఒక లింకింగ్ వర్బ్‌గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం సబ్జెక్ట్‌ని వేరే అంటే యాడ్జెక్టివ్‌తో గాని వేరే సెంటెన్స్ యొక్క వేరే భాగాలతో కనెక్ట్ చేసేవే లింకింగ్ వర్బ్ అన్నమాట. సో, మనం ఇక్కడ చెప్పుకున్న ఎగ్జాంపుల్స్‌లో హి సౌండ్స్ వెరీ డిప్రెస్డ్ అన్న ఇక్కడ డిప్రెస్డ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. యువర్ జాబ్ సౌండ్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అన్న రియల్లీ ఇంట్రెస్టింగ్ అనేదేంటి? ఇంట్రెస్టింగ్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. సో, యూ యువర్ జాబ్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే సౌండ్ అనే లింకింగ్ వర్బ్ ఏం చేస్తుందంటే యాడ్జెక్టివ్ ఇంట్రెస్టింగ్ అనే యాడ్జెక్టివ్‌తో కనెక్ట్ చేస్తుంది. సో, ఇలా కనెక్ట్ చేసే వర్డ్స్‌ని మనం ఏమంటామంటే లింకింగ్ వర్బ్స్ అంటాము. టేస్ట్, టేస్ట్, స్మెల్, హియర్ ఇవన్నీ సెన్స్ అంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన వర్డ్స్. వీటిని మనం లింకింగ్ వర్బ్స్‌గా యూజ్ చేయాలి. యాక్షన్ వర్బ్స్ కాకంటే లింకింగ్ వర్బ్స్‌గానే ఇవి యూజ్ అవుతాయన్నమాట. అంటే వాసనొస్తుంది, వినపడుతూ ఉంది, రుచికరంగా అంటే అలా రుచిస్తూ ఉంది అని చెప్పే సందర్భంలో లింకింగ్ వర్బ్స్‌గా యూజ్ చేస్తామనమాట. మొట్టమొదటి టేస్ట్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దిస్ కాఫీ టేస్ట్స్ గ్రేట్. అంటే ఏంటి? ఈ కాఫీ రుచిని కలిగి ఉంది. హాస్ ఎ గ్రేట్ టేస్ట్ అంటే అది నౌన్ అవుతుంది. ఈ టేస్ట్స్ గ్రేట్ అంటే ఇక్కడ టేస్ట్ అనేది వర్బ్ అవుతుంది. ఎటువంటి వర్బ్ అంటే లింకింగ్ వర్బ్. అంటే గొప్పగా రుచిస్తూ ఉంది అని. అంటే అలా రుచిస్తూ ఉంది అంటున్నాం కదా! అని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేయకూడదు. దిస్ కాఫీ ఈస్ టేస్టింగ్ గ్రేట్ అనకూడదు. దిస్ కాఫీ టేస్ట్స్ గ్రేట్ అనాలి. దిస్ టేస్ట్స్ యాస్ ఇఫ్ ఇట్ హాస్ షుగర్ ఇన్ ఇట్. లేకపోతే ఈ ఫుడ్ ఎలా ఇట్ టేస్ట్స్ ఎలా యాస్ ఇఫ్ ఇట్ హాస్ షుగర్ ఇన్ ఇట్. అందులో ఏదో షుగర్ ఉన్నట్టు టేస్ట్ అనిపిస్తూ ఉంది అని చెప్పడానికి ఇట్ టేస్ట్స్ అంటున్నాం. టేస్టింగ్ అనం. కెన్ ఐ టేస్ట్ దిస్ సూప్? నేను ఈ సూప్‌ని రుచి చూడవచ్చా? సో, అంటే ఇక్కడొచ్చి అది యాక్షన్ వర్బ్ అవుతుంది. నేను రుచి చూడవచ్చా అంటే అది యాక్షన్ వర్బ్ అవుతుంది. కెన్ ఐ టేస్ట్ ఇట్ అంటే. కానీ అలా రుచిస్తుంది అని చెప్పాలంటే ఇట్ టేస్ట్స్ లైక్ థట్. సో, దిస్ కాఫీ టేస్ట్స్ గ్రేట్. ఈ కాఫీ రుచి గొప్పగా ఉంది, బావుంది అని చెప్పడానికి ఇలా చెప్తున్నామనమాట. నెక్స్ట్ స్మెల్. స్మెల్ కూడా అంతే. స్మెల్ కూడా ఒక లింకింగ్ వర్బ్. దీన్ని కూడా మనం ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. దట్ కేక్ స్మెల్స్ గుడ్. ఆ కేకు మంచి వాసన వస్తుంది. వాసన వస్తుంది అంటే అప్పుడు మనం
ఈ స్మెల్లింగ్ అనకూడదు. స్మెల్స్ అనే అనాలి. ఇట్ స్మెల్స్ గుడ్. యూ స్మెల్ నైస్. అంటే నీ దగ్గర మంచి వాసన వస్తుందని. యూ ఆర్ స్మెల్లింగ్ నైస్ అనకూడదు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో యూజ్ చేయకూడదు. అలాగే ఐయామ్ స్మెల్లింగ్ దీస్ ఫ్లవర్స్ అన్నాననుకోండి. అప్పుడు అది కరెక్టే అవుతుంది. ఎందుకంటే నేను ఈ పూలను వాసన చూస్తున్నాను. అంటే ఇక్కడ యాక్షన్ అన్నమాట. కానీ నీ దగ్గర మంచి వాసన వస్తుందంటే యూ స్మెల్ నైస్ అనాలి. అలాగే ఆ కేక్‌లో మంచి స్మెల్ వస్తుందంటే దట్ కేక్ స్మెల్స్ గుడ్ అనాలి. యువర్ ఫీట్ స్మెల్. నీ పాదాల్లో స్మెల్ వస్తుంది అనాలి. కానీ యువర్ ఫీట్ ఆర్ స్మెల్లింగ్ అనకూడదు. కంపు కొడుతూ ఉంది అన్న ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో యూజ్ చేయకూడదు. యువర్ ఫీట్ స్మెల్. వై డోంట్ యూ వాష్ దెమ్? దోస్ టాయిలెట్స్ స్మెల్ ఫౌల్. ఆ టాయిలెట్స్ కంపు కొడుతున్నాయి. అంటే ఇక్కడ దోస్ టాయిలెట్స్ ఆర్ స్మెల్లింగ్ ఫౌల్ అనకూడదు. దోస్ టాయిలెట్స్ స్మెల్ ఫౌల్ అంటే ప్రెజెంట్ టెన్స్ అనే అర్థం. స్మెల్ అంటే కంపు కొడుతూ ఉన్నాయి అని చెప్పడానికి. సో, వాసన వస్తూ ఉంది అన్నప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయకూడదు. నేను వాసన చూస్తున్నా అంటే అప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌ని యూజ్ చేయొచ్చు. హి ఆల్వేస్ స్మెల్స్ ఆఫ్ సిగరెట్స్. పలానా వాసన వస్తుందని పర్టిక్యులర్‌గా చెప్పేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే స్మెల్స్ ఆఫ్ అని చెప్పి సిగరెట్స్, పర్ఫ్యూమ్స్ ఇలా చెప్పొచ్చు. హి ఆల్వేస్ స్మెల్స్ ఆఫ్. అతనెప్పుడు సిగరెట్స్ వాసన కొడుతూ ఉంటాడు. అతని దగ్గర వాసన వస్తూ ఉంటుంది అని చెప్పడానికి హి ఆల్వేస్ స్మెల్స్ ఆఫ్ సిగరెట్స్. దిస్ రూమ్ స్మెల్స్ ఆఫ్ లెమన్. ఈ రూము నిమ్మకాయ స్మెల్‌తో నిండి ఉంది. స్మెల్స్ ఆఫ్ ఆ వాసన కొడుతూ ఉంది అని చెప్పడానికి స్మెల్స్ ఆఫ్ అని చెప్పి స్మెల్స్ ఆఫ్ తర్వాత స్వెట్, పర్ఫ్యూమ్స్ ఏమైనా చెప్పొచ్చు. పలానా వాసన వస్తుంది అని చెప్పాలంటే ఇట్ స్మెల్స్ ఆఫ్ లేకపోతే హి స్మెల్స్ ఆఫ్ సిగరెట్స్. హి స్మెల్స్ ఆఫ్ స్వెట్. ఇలా మనం చెప్పొచ్చనమాట. పలానా వాసన వస్తుంది అని చెప్పడానికి. సో, ఈ టాపిక్ మీకు ఎంతవరకు అర్థమైందో కొన్ని క్వెషన్స్ ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ క్వెషన్‌కి ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దిస్ సూప్ డాష్ నైస్. టేస్టింగ్ ఈజ్ టేస్టింగ్. యూ డాష్ గుడ్. స్మెల్ ఆర్ స్మెల్లింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.